నిర్మల హృదయులు, నిగర్వి, అపార అనుభవజ్ఞులు, దైవశాస్త్ర పారంగతులు, మహాఘనత వహించినటువంటి డాక్టర్ ఉడుమల బాల పీఠాధిపతులు దివ్యవాణి ప్రస్థానములో అచంచలమైనటువంటి శక్తివంతమైనటువంటి సహాయమును ఆశీర్వాదమును అందించినటువంటి ప్రథమ పీఠాధిపతులు, మన వరంగల్ పీఠాధిపతులు, మహాఘనత వహించినటువంటి డాక్టర్ ఉడుమల బాల పీఠాధిపతులు. వరంగల్ పీఠ కాపరిగా వారు చేసినటువంటి మేలులను మెచ్చిన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు విశాఖ అగ్రపీఠాధిపతులుగా వారిని ఎన్నిక చేసినటువంటి శుభ సందర్భమును మదిలో ఉంచుకొని దివ్యవాణి టీవీ ఛానల్ మహాఘనత వహించిన డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తండ్రి గారా, చాలా సంతోషకరమైనటువంటి విషయం, వార్త. మీరు పోప్ ఫ్రాన్సిస్ గారిచే విశాఖ అగ్రపీఠాధిపతులుగా ఎన్నిక కాబడి ఉన్నారు. కావున దివ్యవాణి ప్రేక్షకుల తరపున, మరి మా అందరి తరపున మీకు హృదయపూర్వక సుమధురమైనటువంటి మందార మాలతో అలంకరించబడినటువంటి అభినందనలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్షిప్. తండ్రి గారా, మీరు ఈ వార్తను విన్నప్పుడు అగ్రపీఠాధిపతులుగా విశాఖపట్నమునకి మీరు ఎన్నిక కాబడి ఉన్నారన్నప్పుడు మీ స్పందన ఎలా అనిపించింది తండ్రి గారు? ముందుగా దివ్యవాణికి, దివ్యవాణి వీక్షకులందరికీ ప్రభు క్రీస్తు పేరట శుభాశీస్సులు అందజేస్తున్నా. నన్ను పోప్ ఫ్రాన్సిస్ గారు అగ్రపీఠాధిపతిగా నియమించారన్న వార్త విన్నప్పుడు కళ నిజమా అని అనిపించింది. ఎందుకంటే అనుకోని సమయంలో అనుకోని విధముగా నాకు ఒక విధంగా శుభవార్త అయినప్పటికీ ఇంకొక విధంగా పిడుగు లాంటి వార్త అనిపించింది. అలా ఆందోళనకు మాటల్లో చెప్పలేని ఒక వింత అనుభవానికి నేను గురి అయినాను. ఎందుకంటే వరంగల్లో నా ప్లాన్లు, నా ప్రణాళికలు, నా పనులు ఇవన్నీ కూడా బాగా ముందుగానే భవిష్యత్ దర్శనం అంటారు, విజన్తో ఎన్నో ఏర్పాటు చేసుకున్నా. కాబట్టి నాకు నమ్మలేని నిజము అని అనిపించింది. ఒప్పుకోవటానికి కూడా శక్తి నాకు చాలదేమో అనిపించింది అనమాట. నన్ను పోప్ ఫ్రాన్సిస్ గారు ఇండియాలోనే మొదటి పీఠాధిపతిగా నియమించారు. మార్చి 13 తీసుకుని ఏప్రిల్ ఉన్న నాకు ఆ శుభవార్త పంపినప్పుడు ఈ జన్మకి ఇది చాలు ప్రభు అని నేను అలా అనుకుంటూ ప్రార్థిస్తూ నా జీవితాన్ని ముందుకు పోయే సమయంలో ఇది రావటము నన్ను నమ్మలేని నిజమని అనిపించింది, ఆందోళనకు గురి చేసింది. చాలా సంతోషం తండ్రి గారా. అయితే మీరు ఈ వార్త విన్నప్పుడు ఓలాంటి సందిగ్ధంలో ఉన్నారని వార్త వినపడింది. అంటే మీరు పూర్తిగా స్వీకరించడానికి సంకోచించారు అని వార్త. దానిపై మీ స్పందన? ప్రతి ప్రవక్తను మనం చూస్తున్నాము. మోషే కానించి నేను నత్తివాడను, నన్ను వదిలిపెట్టండి. జెరమియా నేను బాలుడను, నాకు పెద్దల ముందు నిలబడరాదు. యోషియా అయితే నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, నన్నేందు. కనుక అది నా పక్కన, ప్రవక్తల పక్కన. కనుక ఈ జన్మకి ఇది చాలు ప్రభువా, నేను ఎలా ప్రార్థించానో నీకు చాలేమో అని దేవుడు నాకు చాలదు. కాబట్టి నేను నాకు నిదానముగా ఆ వెలుగు ప్రవేశించి సాకులు యోనా ప్రవక్త ఏదో సాకు చెప్పి తప్పించుకోవాలని చూశాడు. అలా నాలో అలాంటి భావాలు ఎన్నెన్నో వచ్చాయి. కనుక నేను ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు భాషలో ఎక్స్క్యూజ్ అంటాం. నా వరంగల్లో పనులు, నేను, నా ప్రజలు, ఈ విధంగా అన్నీ నన్ను బాణాల్లో వచ్చి అలా అలా పొడుస్తూ ఉండటం వలన చాలా సంకోచించాను. కొంతకాలం అడిగి తీసుకున్నాను. కనుక మరలా రెండవసారి కూడా పోపు గారు మిమ్మల్ని కావాలంటున్నారు అని
నాకు ముఖాముఖిగా మొదట్లో రాతపూర్వకంగా నేను సమాధానం టైం తీసుకుని సమాధానం ఇచ్చినది ముఖాముఖిగా భారతదేశ పీఠాధిపతుల సమావేశంలో బాపు గారి దూతనుంచి గారు పిలిచి నన్ను అడగటం వలన అప్పటికల్లా కొంత తేరుకున్నాను. 3 నెలలు మర్చిపోయినారు వాళ్ళు అనుకున్నా. ఇంకా తర్వాత ఇంకా నాకంటే అయోగ్యులైన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అది ఇంకొక భావన. నా అనర్హత అయోగ్యతతో పాటు అలా ఎన్నో పిక్చర్స్ అంట అవన్నీ నా మదిలో మెదిలి ఈ విధంగా సంకోచించాను. సమ్మతి పూర్తిగా తెలియజేశారు. పూర్తిగా నేను ఒక 1000 మందికి పైగా నా గురు విద్యార్థులకి ఇక్కడ సెమినార్లో బోధించి దైవ పిలుపు అంటే ఏంటిది ఎలా వస్తుంది అనుకోనప్పుడు అన్నీ బోధించాను, ప్రసంగించాను. కానీ నా జీవితంలో ఇది ఎదురైనప్పుడు నా మానవత్వం యేసు ప్రభు గెత్సేమనే తోటలో దేవుడైండి కూడా అలా వణికిపోయినాడు అలాంటి భావనలు నాకు గెత్సేమనే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒక విధంగా. కనుక చివరికి తేరుకొని ప్రభు చిత్తం అయితే నేను కానీ మీరు ఒప్పుకోవడం, మీ సమ్మతి తెలియజేయడం అనేటువంటిది అశేషమైనటువంటి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి, మరి ముఖ్యంగా మన విశాఖ విశ్వాసులందరికీ ఎంతో సంతోషదాయకమైనటువంటి శుభవార్త. ఎందుకంటే మీరు చెప్పినటువంటి విధంగా 1000 మందికి పైగా మీ శిష్యులు 2 రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఇంకా రిలీజియస్ కాంగ్రిగేషన్ కూడా మీ రెక్టర్షిప్లో మీ చేతుల దేవునికి అందించబడి ఉన్నారు. సో ఆ విధంగా దేవదూతల్లాగా మీ శిష్యులు మీకంటే ముందే పంపించబడ్డారు. అది నా జీవితంలో అత్యంత ఆనందకరమైంది. ఏ పీఠానికి వెళ్ళు అక్కడ నా శిష్యులు నేను వాళ్ళని ఎంత గురువులుగా మలిచానో, వాళ్ళ ప్రార్థనలతో ప్రేమలతో నన్ను వాళ్ళు బిషప్గా ఇప్పుడు అగ్రపీఠాధిపతిగా మలిచారేమని నాకు అలాంటి భావాలు వస్తున్నాయి. ఇక్కడే కాదు, యూరోప్ వెళ్తాను, ఎట్లో తెలుసుకొని 500 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి వచ్చి కలిసిపోతారు. అమెరికాలో ఇంకా ఈ విధంగా గ్లోబ్ మీద మొత్తం అదొక వింతైన అత్యద్భుతమైన ఆనందము. నేను వాళ్ళకి చెప్పేవాడిని సెమినార్ నుంచి పోయేటప్పుడు చివరి సంవత్సరంలో, మీరు మాకు ఇచ్చే చివరి సందేశం ఏంటంటే మీరు గురువుని మించిన శిష్యులు కావాలి అని చెప్పేవాడిని. ఇప్పుడు చాలా మందిలో నేను చూస్తున్నా నిజంగా ఈ సభాముఖంగా ఏదో పొగడటం కాదు, వాళ్ళు చాలామంది మంచి మంచి సేవా కార్యక్రమాలు అత్యున్నత స్థాయిలో వారు వెలుగు వెన్నెల వేడి అంటారు చూడు, క్వాంటిటీ మాత్రం కాకుండా క్వాలిటీతో సేవ చేస్తున్నందుకు చాలా చాలా ఆనందం అవుతుంది. ఇప్పుడు విశాఖ పోవటము, ఇంతకుముందు ప్రజల గురించి చాలా విన్నాను, విశాఖపీఠం మీ దివ్యవాణి ద్వారా కూడా ఎన్నో చూశాను. కనుక ఆనందం రెట్టింపైంది విశాఖ అనగానే. ఇప్పుడు అగ్రపీఠాధిపతిగా ముందు అదొకటి విశాలమైన హృదయం, విశాలమైన గురువులు మనస్తత్వం ఉన్నది కదా నాకు తెలుసుకొని ఎప్పుడో ఒకసారి 2 సార్లు అట్లా పండక్కి చుట్టంలాగా పోయి వచ్చాను. కానీ ఇప్పుడు అక్కడే ఉండటానికి దేవుడు నా పర్మనెంట్ హౌస్ అక్కడ తయారు చేశాడు. వరంగల్, నీ ఇంటిని దేశాన్ని వదిలిపెట్టు, నా వరంగల్ పుట్టిన స్థలము, తర్వాత అక్కడే గురువైన కనుక దాన్ని వదిలిపెట్టి అబ్రహాంకి ఎంత కష్టమైంది దేవుడికి అవునని ఒప్పుకోవటానికి, మరే మాతకి నీ చిత్తం నెరవేరనుగా. కానీ వెంటనే నాకన్నా కొంచెం దొరికింది సమయం. కానీ అట్లా అంత పిలుపులోని మాధుర్యం, తర్వాత మనం దేవునికి అవునని చెప్పటానికి మరే మాతలో ఎంత విశ్వాసం ఉండాలో అబ్రహాంలో ఈ విధంగా ఇతర ప్రవక్తల్లో చూసి నేను కొంచెం ధైర్యం చేసుకొని ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. చాలా ధన్యవాదములు తండ్రి గారు. మీరు చాలా విశాలమైనటువంటి హృదయంతో మీ భావాలను వ్యక్తీకరిస్తున్నారు. అయితే విశాఖకి 1.5 సంవత్సరం వరకు ఎవరు వస్తారా అనేటువంటి ఆలోచనలు, తర్జుమాలు అన్నీ జరిగాయి. కానీ మీకు ఇచ్చారంటే నేను అనుకోవడం, మరి కొంతమంది దగ్గర నేను విన్నటువంటిది ఏమిటంటే అపారమైనటువంటి అనుభవం మీకు ఇంత పెద్ద ఆ పీఠమును అందించింది అని అనుకుంటున్నారు. అనుభవం ఒకటి, జ్ఞానం ఒకటి, అంతకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కాబట్టి. సో నా హృదయంలో చెడు కూడా ఉందని నాకు తెలుసు. దేవుడు దాన్ని చూడకుండా నీ మంచి కొంతున్నా చాలు, అసలు లేకపోయినా నేను నిన్ను
నువ్వు నా సాధనంగా ఉంటానంటే చాలు అన్న విషయంలో దేవుడు నన్ను ఎన్నుకొని ఉంటాడని నేను అనుకుంటున్నాను. లేకపోతే అంచెలంచెలుగా ఇక్కడ భక్తి యోహాను విద్యాలయం నుండి ఇక్కడే చదువుకొని ఈ విధంగా దేవుడు నన్ను ప్రపంచమంతా తిప్పాడు. ప్రాంతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో శ్రీ సభ రోమ్ గారి ఇంటి ముందే నా కాలేజీ ఈ విధంగా అన్నీ చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ విధంగా దేవుడు నేను అనుకున్నప్పుడు మలుపులు ఇవ్వలేదు. ఆయన అనుకున్నప్పుడు కనుక అనుకోని విధంగా నేను బిషప్గా ఉండటమే గొప్ప భాగ్యం, చాలు ప్రభు నేను అనుకుంటే ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడు, ఎక్కువ బాధ్యత కూడా ఇస్తున్నాడని నేను భావిస్తున్నా. ఇది ఒక బహుమానం మాత్రమే కాకుండా బాధ్యతనిచ్చి మనము మంచి కాపరిగా క్రీస్తు ప్రభువుని మోడల్గా ఉండాలి. అది చేయకపోతే నేను నా ఈ ఉన్నత పిలుపుకే ద్రోహం చేసినట్టు అనుకుంటున్నాను. యువర్ గ్రేస్, వరంగల్లో మీరు చేసినటువంటి సేవ చాలా అమూల్యమైందని చెప్పవచ్చు. ఎంత అంటే చాలా సేవా తత్పరత కలిగి దాన్ని ప్రదర్శించడంలో కూడా జనులకు చేరడంలో మరి ముఖ్యంగా ప్రజాదరణ పొందినటువంటి పీఠ కాపరిగా మీరు దేవుని చేత ఎన్నుకోబడి ఉన్నారు. మీరు కూడా చాలా బలమైనటువంటి ప్రణాళికలు, ప్రాజెక్ట్స్, బహుళార్థకమైనటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకున్నారు. అందులో మెడికల్ కాలేజ్, తర్వాత రోజరీ గార్డెన్, పెద్ద విశాలమైనటువంటి బిషప్స్ హౌస్. దీస్ ఆర్ ఆల్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్. వీటిని పరిపూర్తి చేయడం కానీ లేకుంటే వాటి ఆలోచన ఏమిటి? నా మనసులో మాట, ఈ ప్రాజెక్ట్స్ కంటే సువార్త ప్రకటన కొత్త విధాలుగా కొత్త పుంతలు తుక్కాలి. ఏనాడు మిషనరీలు 50, 60, కొన్నిసార్లు 100 ఏళ్ల క్రింద వాళ్ళు స్థాపించిన వారు చేసినవి మనం ఈరోజు నడుపుతున్నాం అంతే. కొన్నిసార్లు నడపటం కూడా కష్టం అయిపోతుంది. మనలో అంకిత భావం లోపించిందా లేకపోతే కష్టాలు ఎక్కువైనాయని నేను బాగా ఆలోచించి దేనికైనా కానీ మనం ధైర్యంతో ముందుకు సాగాలి. ధైర్యం ఉంటే చాలు, దేవుడు చూసుకుంటారనే విషయంలో. తర్వాత అటు వరంగల్ పీఠ ప్రజలు కథోలిక విశ్వాసం మంచి పునాదులు కలిగిన వారు, మిషనరీలు, పిఎంఈ మిషనరీలు సేవ చేసినవి అమోఘం. వారి పద్ధతులు ఇంకా ఈనాటి కూడా చాలా వరకు అనుసరిస్తున్నాం. మారిన కాలానికి అనుగుణంగా మారుతూనే. ఆ తర్వాత మా గురువులు కూడా, గురువులు పీఠాధిపతికి కుడి చేయి లాంటి వాళ్ళు కనుక వాళ్ళతో పాటు దైవాంకితులు 600కు పైగా, ఒకసారి 700 సంవత్సరం, ఇప్పుడు 635 మంది ఉన్నారు. ఈ విధంగా వందల సంఖ్యలో అన్యులకు సాక్ష్యం ఇస్తారు వాళ్ళ దైవాంకితులు. మన గురువులు, మన కథోలిక ప్రజల విశ్వాస వికాసం చూస్తున్నాము కనుక వాటితో పాటు నేటి కాలానికి అనుకుంది సాంఘిక సామాజిక విషయాలలో కేవలం క్రైస్తవ సువార్తను ప్రకటించటం కాకుండా అది ప్రత్యక్షంగా ప్రకటించడం, వీటి ద్వారా పరోక్షంగా ప్రకటించడం కూడా నేను అనుకొని కొత్త విధాలుగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా ఉండాలి, ఆలోచించాలి, ముందుకు దూసుకుపోవాలి. కష్టాలు ఉన్నాయి కనుక వాటిని చూసి భయపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేమని నేను అనుభవం ద్వారా తెలుసుకున్నాను. తర్వాత దేవుడు కూడా నేను పట్టిందల్లా బంగారం అంటారు చూడండి. అసలు ఏందో నాకైతే కొంతమంది నేనే చాలా గొప్పగా అని అనుకుంటా, కానీ దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే నేను మాటల్లో చెప్పలేనమాట. ప్రతిదీ కూడా మీరు మెడికల్ కాలేజ్ అన్నారు కదా, అసలు నేను చేసే ప్రయత్నాలన్నీ కూడా అందరూ చాలామంది ఇది నిరుపయోగం, వేస్ట్, టైం వేస్ట్, డబ్బు వేస్ట్ అని అంటుంటే కూడా నేను ఎందుకో దేవుడు నన్ను నెట్టుకుంటూ ముందుకు తీసుకువెళ్ళి తర్వాత మనకి మైనారిటీస్, క్రైస్తవులు అంటే అంతగా సదభిప్రాయం లేని అధికారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో అన్నీ కూడా నేను తట్టుకుంటూ ముందుకు పోయి తట్టిన తలుపు తట్టండి తెరవన్నాను, తట్టిందల్లా కొన్నిసార్లు తట్టకముందే తెరవబడ్డాయి. ఆయన మహాత్ముడైన మిషనరీ ఫాదర్ కొలంబో గారి పేరట చేసినప్పటి నుంచి ప్రతి నెల వెన్నెల అన్నట్టు నెల ఒక అద్భుతం జరిగింది. నెల వచ్చినట్టు నాకు నెల ఆయన అద్భుతం చేసి అసలు మేమే మా ప్రజలు, మా గురువులు కూడా ఆనందంతో ఉండి ఎట్లా ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అనుకుంటే నా కృప నీకు చాలును. మీరు మొదట అడిగిన ప్రశ్నకు కూడా భయాలు, ఆందోళనలు, అయోమయం అనమాట. సో వీటన్నిటిలో నా కృప నీకు చాలును అని భయం బాగా దొరికింది. చక్కగా చెప్పారు.
సో మీరు కూడా మీ తండ్రి గారా మీ పాలనలో కూడా అది గ్రేస్ అనేటువంటి ఉన్నది కాబట్టే మీకు ఈ గ్రేస్ దేవుడు ఇచ్చాడని అనుకుంటున్నాం. చాలా గొప్ప పనులు చేశారు వరంగల్ పీఠంలో. అయితే తండ్రి గారా ఇప్పుడు పీఠాధిపతికి అగ్రపీఠాధిపతికి ఉన్న వ్యత్యాసం. దైవ సేవకులముగా కాపరులుగా రెండు ఒకటే, అభిషేకం కూడా ఒకటే, దేవద్రవ్య అనుమాన అభిషేకం కూడా. ఇప్పుడు నేను అగ్రపీఠాధిపతులైనా కానీ మరలా అభిషేకం నాకు లేదు. అదే కనుక ఆధ్యాత్మిక ఆత్మీయ విషయాలలో అగ్రపీఠాధిపతి పీఠాధిపతి సమానము. కానీ పాలనా విషయంలో పాలనాధికారంలో బాధ్యతల్లో కూడా అగ్రపీఠాధిపతికి మెట్రోపాలిటన్ అనే ఆంగ్ల పదం ఉంది కదా, మహానగరం అని మనం తెలుగులో అంటాం. మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ కానీ విశాఖ కానీ వరంగల్ కానీ ఇప్పుడు ఇది మహాపీఠ పాలిత కేంద్రం. అగ్రపీఠానికి దాని కింద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంకా 6 పీఠాలు ఈ మెట్రోపాలిటన్ మహానగరం మహాపీఠం కిందకి వస్తాయి. కనుక మేము అందరితో కలిసి మేము పని చేయటం, సువార్త నా ప్రాంతంలో ప్రత్యేకంగా బోధించడం నాకు ప్రత్యేక బాధ్యత ఉన్నది. నా పీఠంలో మరి ఈ మహాపీఠంలో మెట్రోపాలిటన్లో. సో వీళ్ళందరితో కలిసి మనం సమావేశాలు నిర్వర్తించుకుంటూ పాపు గారికి దూతకి నివేదికలు పంపటంలో, తర్వాత సువార్తను మన ప్రాంతంలో ఎట్లా చేయటం. ఇప్పుడు తెలంగాణలో కొన్ని పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అట్లా ఈ విధంగా మేము సువార్త ప్రకటన బాధ్యతలో, తర్వాత పాలనా విషయాలలో అగ్రపీఠాధిపతికి కొంచెం హోదా ఎక్కువ, బాధ్యత కూడా ఎక్కువే. తండ్రి గారా మీరు విశాఖ అగ్రపీఠమునకు వెళ్తున్నారు, మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ ఆఫ్ వైజాగ్గా వెళ్తున్నారు. అక్కడ ప్రజలు మీకు సుపరిచితమైన గురువులు అయితే ఏంజల్స్ లాగా ఆల్రెడీ ఉన్నారు, మొత్తం రెడీగా ఉంది. ప్రజలు అంతగా తెలియదు కానీ కొన్ని పండగలకి అభిషేకాలకి నా గురు విద్యార్థులు గురువు అంటే ఎక్కడికైనా వెళ్ళేవాడిని. సో అప్పుడు చాలా విచారణలు కూడా చూశాను. ప్రజలను అట్లా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలవటమే కానీ అక్కడ ఉండి 2-3 రోజులు ఉండి అలా ఎప్పుడు చేయలేదు. కాబట్టి చాలా మంచివారని తెలుసు, మీ దివ్యవాణి ద్వారా చాలా చూశాను. కనుక వరంగల్కి వైశాఖకి పోటీగా కార్యక్రమాలు అందించడంలో మీరు ఒప్పుకుంటారు అనుకుంటా. సో వాళ్ళు కూడా అంత, అందుకే దేవుడాను ఈ రెండింటికి మధ్య వారధిగా. మాకు కూడా దివ్యవాణికి చాలా సంతోషం ఎలా, ఎందుకంటే మీరు వైజాగ్ వెళ్తున్నారంటే మళ్ళీ మాకు పుష్కలంగా దేవుడు అందిస్తాడని గొప్ప విశ్వాసం. అంటే మన దివ్యవాణి నడవాలంటే ముఖ్యంగా 2 అగ్రపీఠాలు సాయం చేయాలి. కానీ వరంగల్లో అగ్రపీఠాల కంటే ఎక్కువే అందించారు. ప్రతి లైవ్లో ఇబ్బందికరమైన పరిస్థితులలో, ముఖ్యంగా లైవ్లో ఎవరు తీసుకున్నప్పుడు క్రిస్మస్ ఈస్టర్ టైంలో యూ ఆల్వేస్ వెల్కమ్డ్ దివ్యవాణి. సో ఆ విధంగా చాలా ధన్యవాదం తండ్రి గారా. అయితే మీరు రెక్టర్గా, బిషప్గా లేదా బిషప్గా అగ్రపీఠాధిపతులుగా ఏది మీకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది? పెళ్లి చేసుకున్న వాళ్ళకి బిడ్డల్ని కనటంలో ఎక్కువ ఆనందం ఉంటుంది. నాకు పీఠాధిపతిగా కంటే నేను గురు విద్యాలయంలో ఇంతమంది గురువుల్ని కన్నాను. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే వాళ్ళు గురువులు అవుతారో కానో అనుకుని కొంతమంది విద్యార్థులు ఉండే వాళ్ళని నేను సరిదిద్దినప్పుడు కొంచెం కష్టమైనా కానీ చివరికి ఒప్పుకునేవాళ్ళు. ఎందుకంటే ప్రేమతో చేస్తున్నాడు అనేది. కనుక నేను ఎంత శిక్షణ ఇచ్చాను, వాళ్ళు ఇప్పటికి 20 ఏళ్ళ గురువైనా నేను అక్కడికి పోతే కాళ్ళు పట్టుకుంటాను. అంటే నేను వాళ్ళని సరిదిద్దిన విషయాల్లో, శిక్షణ ఇచ్చిన విషయాలలో ఎందుకో అది కూడా నాకు తెలియకుండానే చేశాను, దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా. కనుక వాళ్ళు అలా అంతమందిని కన్నందుకు గురు విద్యాలయ రెక్టర్గానే నాకు ఎక్కువ సంతోషం. నేను ఖచ్చితంగా గట్టి నమ్మకంతో గుండె మీద చేసుకొని చెప్పగలను. మీరు చెప్పినటువంటి మాటల్లో కూడా నేను చివరి సందేశం ఒక రెక్టర్గా ఏంటనంటే, మీరు గురువులు ఇచ్చినటువంటి శిష్యులు కావాలి, ఇప్పుడు తండ్రిని ఇచ్చినటువంటి బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు కలిగి ఉండడమే అనేటువంటి ఆ మాట అందరినీ ఖచ్చితంగా చాలా బలంగా తాకుతుందని నమ్ముతున్నాం. తండ్రి గారా మీరు ఇప్పుడు అగ్రపీఠాధిపతులుగా మహాపీఠమును కూడా అన్నిటిని కూడా చూసుకుంటారు. అయితే మీరు కొన్ని రోజుల తర్వాత మీరు ఒక పాలియంని ధరించబోతున్నారు, ఇన్వెస్టిచర్ ఆఫ్ పాలియం.
అది ఎలా అందిస్తారు తండ్రి గారు? పాల్యం అనేది పీఠాధిపతికి అగ్రపీఠాధిపతికి ఉన్న భేదం మీరు ఇంతకుముందు అడిగారు. ఆధ్యాత్మిక విషయాలందరం సమానమే. ఈ అధికార విషయంలో, బాధ్యత విషయాలలో అగ్రపీఠాధిపతి గుర్తుగా ఇచ్చేదే పాల్యం అని అంటారు. అదొక చిన్న వస్త్రము. జూన్ 29 నాడు అపోస్తులు వేద సాక్షులైన పేతురు పౌలు గారి పండుగ రోజున పరిశుద్ధ పాపు గారు వాటన్నిటిని ఆశీర్వదిస్తారు రోమా పట్టణంలో. ఇంతకుముందు రోమా పట్టణంలోనే ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం నియమించిన అగ్రపీఠాధిపతులందరూ అక్కడికి వెళ్ళి పాపు గారి చేతుల మీదుగా తీసుకుంటారు. ఇప్పుడు ప్రజలకు ఏమి తెలియట్లేదు అగ్రపీఠాధిపతులు అంటే. దాని అర్థము తెలవాలని 2005 నుంచి పాపు గారు ఎవరి పీఠంలో వాళ్ళకే మన పాపు గారి దూత వచ్చి, పాపు గారి తరఫున, పాపు గారు రాలేరు కాబట్టి, లేకపోతే పాపు గారు వస్తే కనుక ఇక్కడే ఇస్తే ప్రజలకు అర్థమవుతుంది దాన్ని చెప్పి పీఠాధిపతికి కూడా తన యొక్క గొప్పతనమే కాదు బాధ్యతను కూడా తెలుసుకోవాలి. అది ఆగ్నేయస్తంభ పండుగ రోజు ఒక గొర్రె పిల్లని పాపు గారికి కానుక ఇస్తారు. దాన్ని కత్తిరించి, అది పాస్కా పండగ కల్లా బలి గొర్రె పిల్ల అవుతుంది, పెరుగుద్ది, బలిష్టంగా. అప్పుడు ఆ ఉన్నిని కత్తిరించి ఈ పాల్యంని దాంతో తయారు చేస్తారు. కనుక ఆగ్నేయస్తంభం ఎంత పవిత్రాలు, చిన్న వయస్సులోనే దేవుడికి సాక్ష్యం ఇస్తూ వేద సాక్షి మరణం పొందింది ఆమె, ఎంత పవిత్రురాలు కూడా అని దీన్ని గొర్రెపిల్లల రూపంలో క్రీస్తుకు బలి ఇవ్వాలి. మీరు కూడా పాల్యం ధరించి, గొప్పతనము కిరీటం మాత్రం కాదు అది నీకు, నీవు కూడా అవసరమైతే దేవునికి పాస్కా గొర్రె పిల్లవలే బలి అవటానికి సిద్ధంగా ఉండు అని చెప్పటము. దాన్ని నేను పెద్ద పూజల్లో, పండగ పూజల్లో దాన్ని ధరిస్తాను. కనుక ప్రజలు కూడా అర్థం చేసుకు దాన్ని అర్థవంతంగా చూస్తూ నా కోసం వాళ్ళు ప్రార్థించాలి, వాళ్ళ కోసం నేను ప్రార్థించాలి, అందరం కలిసి ఒక కుటుంబము అన్న భావన ఆ పాల్యములో ఉంటుంది. చాలా సంతోషం తండ్రి గారు. దాంట్లో ఈ పాల్యంలో ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి శాస్త్ర జ్ఞానమును, తర్వాత ప్రజలకు చేరువగా ఉండేటువంటి కాపరిగా ఉండాలి, ఆ గొర్రెపిల్ల మనస్తత్వంతో మనం ఉండాలి అన్నటువంటి ఇన్ని విషయాలు మాకు ముందు అంత తెలియదు. కానీ మీరు చాలా మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా చెప్పారు. చాలా సంతోషం తండ్రి గారు. అయితే మీ బాధ్యతా స్వీకరణ అది ఎప్పుడు తండ్రి గారు? ఏప్రిల్ 3వ తారీఖు అక్కడ కథీడ్రల్ దేవాలయము, పునీత పేతురు గారి కథీడ్రల్, మహాబృహత్ దేవాలయము. కనుక ఈ దేవాలయము ఆ పీఠంలో ఉన్న అన్ని దేవాలయాలకు తల్లి లాంటిది, అమ్మ లాంటిది. కనుక దీనికంటే పెద్దది బసిలికా వచ్చినా కానీ కథీడ్రలే. మొన్న మా సమావేశంలో ఒక బిషప్ గారు వచ్చి మా కథీడ్రల్ని బసిలికా డిక్లేర్ చేయమని అన్నారు. అప్పుడు అది ప్రమోషన్ కాదు, డిమోషన్ అవుద్ది, కథీడ్రల్ డిమోషన్ అని. కనుక తల్లి లాంటి దేవాలయంలో దాంట్లో ఉన్న ప్రధానము పీఠాధిపతి ఆసనము, దాన్నే కథీడ్రల్ అంటారు. కనుక అధికారంతో పాటు ఆధ్యాత్మిక సేవలన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉంటాయి. కనుక మన పేతురు గారి బృహత్ దేవాలయము జ్ఞానాపురం, విశాఖపట్నంలో, విశాలమైన విశాఖపట్నం. కనుక దాని ఆవరణలో జరుగుతుంది. మన పాపు గారి దూత జైపాల్ దొజిరెల్లి వస్తారు. పోపు గారు ఇచ్చిన ఆ డిగ్రీ ప్రకటన పత్రం చదివి వాళ్ళు నన్ను ఆశీర్వదించి, బొంబాయి కార్డినల్, మన పూలంతోని కార్డినల్ గారు కూడా వచ్చి దీవిస్తారు. ఈ విధంగా నా స్నేహితులు, మన 2 రాష్ట్రాల వీట కాపురలు కూడా అందరూ వస్తున్నారు. దాదాపు ఒరిస్సా, నాగ్పూర్ ఇవన్నీ కూడా ఇంతకుముందు విశాఖలో భాగాలు, నాగ్పూర్, కటక్, భువనేశ్వర్ వీటన్నిటి కూడా కర్ణాటక మిషన్ అని ఉంది, విశాఖ కేంద్రం. అక్కడి నుంచి ఇప్పుడు ఏర్పాటైన పీఠాధిపతులు కూడా చాలామంది వస్తున్నారు. రాయ్పూర్, రాయగఢ, ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది నా స్నేహం వల్ల వస్తున్నారు. కొంతమంది మన స్వార్థ విషయం, ఇది కేంద్రం విశాఖ మాకని MSFS గురువులతో ప్రారంభమైంది మిషనరీలు. వాళ్ళు చేసిన సేవలు అమోఘం. చాలా ధన్యవాదములు తండ్రి గారు. అనేకమైనటువంటి విషయాలని మాకు దివ్యవాణి ప్రేక్షకులకి మీరు అందించారు. చివరిగా దివ్యవాణిలో నేను మొన్న కూడా ఫాతిమా మాత పండుగ రోజు చెప్పాను, కరోనా సమయంలో ఇది ఉంటుందా, ఊడుతుందా, నిలదొక్కుంటుందా, దీని ప్రస్థానం కొనసాగుతుందా అనేటువంటి భయంకరమైనటువంటి సందిగ్ధం. ఆ సమయంలో మీరు చైర్మన్గా ఉండడం అనేటువంటిది
దేవుని మా ఆలోచన ప్రణాళిక మహద్భాగ్యం మాకు. ఎందుకంటే ప్రొడక్షన్లో కూడా మీరు షేర్ చేసుకున్నారు. ఎంతగానంటే 40 days మనం ఆరాధనలు ఇక్కడున్న ఫాదర్లు చేస్తానంటే నేను సైతము అక్కడి నుండి పంపిస్తాను. ప్రతిరోజు మీరు కరోనా సంబంధించినటువంటి వివరాలు, విషయాలు ఎలా ఉండాలి ఆరోగ్యపరంగా అన్ని విషయాలని తెలియజేశారు. ఆ విధంగా కరోనా సమయంలో మీరు నిలబెట్టారు కాబట్టే సభాపూర్వకంగా మరి ముఖ్యంగా వీక్షకులందరి తరపున నేను చెప్పగలను. ఎందుకంటే మీరు ఆ రోజు అంత చొరవ తీసుకొని మమ్మల్ని ప్రేరేపించి నిలబెట్టారు కాబట్టే దివ్యవాణి ఉంది అని నేను చెప్పగలను. దానిపైన మీరు అందరం కలిసి ఒక బృందంగా పనిచేసాము, ప్రార్థించాము. మన దివ్యవాణి తెలుగు ప్రజలకు, తెలుగు శ్రీ సభకు గర్వకారణమైన ఏకైక టీవీ ఛానల్. మనల్ని అందరినీ కలిపి మన ఇంటికి యేసుప్రభు వచ్చాడు, మరియమ్మ గారు. కనుక ఈ సేవ నేను మన భారతదేశంలో వేరే ప్రాంతాలకు వెళ్ళాను. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళైతే ఎంత ఎవరికి వారు ఏమైనా తీరే ఈ కరోనా విషయంలో ముఖ్యంగా ఈ మనల్ని ఎంతగా ఒక కుటుంబంగా ఇది నిలబెట్టింది. ఒక ప్రాంతీయ స్త్రీ సభగా, తర్వాత రోజు పూజ చూడండి ఉండలేని వాళ్ళకి, జపమాలు చెప్పలేని వాళ్ళకి. కనుక దీని సేవలు అమోఘం. దాంట్లో నేను ఒక సమిధనే అని నేను ఒక సమిధనే దేవుడు నన్ను అప్పుడు సారథిగా, చైర్మన్గా ఉంచాడు. కనుక మీరు చేసిన సేవలు, బృందము, యజమాన్యము, తర్వాత మన ఈ కెమెరామ్యాన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ పెట్టుకొని అన్నిటికీ ఎదురొడ్డి ఇక్కడికి రావాల్సి వచ్చింది కొన్నిసార్లు. కనుక అందరం చేసిన కృషి ఫలితము ఈనాడు ఇంకా ఇంత చక్కగా నడుస్తుంది. ఇంకా ముందు కూడా తప్పకుండా నడుస్తుంది. దీనికి ఇంక ఎదురే లేదని నేను భావిస్తున్నా. ఇప్పటికి 8 సంవత్సరాల కనుక మనం ఇంకా 10వ వార్షికోత్సవం వరకు ఇంకా ఎక్కువ పోరాడి దీన్ని నిలబెడితే తప్పకుండా దాని కాళ్ళ మీద దాన్ని నిలబడేటట్టుగా అవసరమైతే నా కళ నేను ఉండకపోవచ్చు అప్పటి వరకు. దివ్యవాణి 2 ఎక్స్టెన్షన్ ఇంకొక ఛానల్ ఇప్పుడు వేరే ఛానల్స్ చూస్తున్నాను. సో ఇవన్నీ కూడా నాకు ఆ కళలు ఉన్నాయి. తర్వాత మనం అవసరమైతే వివిధ, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంలో ఉంది ఇది, అవసరమైతే మన ఆంధ్రాలో ఒకటి మనం స్టార్ట్ చేసి దీనికి సమాంతరంగా కనుక ఇంకా మన కళలు కనాలి కళలు సాధ్యం చేసుకోవాలి. దేవుడి కృప ఎక్కువ ఆయన దగ్గరే ఉంటుంది అనిపిస్తుంది నాకు. మనం ఇట్లా ధైర్యంతో ముందుకు పోకపోయేసరికి కనుక ముందడుగు వేస్తే, ఒక్క అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు వేస్తాడు అంటారు. నా జీవితంలో అది మాత్రం 100% నిజం. కనుక ఆ విధంగా అసలు ఈ ఆత్మీయ ఆనందానికి నాకు మాటలు చాలవు. చాలా వందనాలు తండ్రి గారు. యువర్ గ్రేస్. ప్రతి ఆలోచనలో మీకు, ప్రతి మాటలో కూడా ఒక విధంగా చెప్పాలంటే దేవుడు చేసినటువంటి మేలులు ఇవన్నీ కూడా, అన్నిటిని కూడా, ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు ఆరాధ్య భావంతో చూస్తున్నారు. ఆ కృప, ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ విల్ బీ విత్ యూ. యువర్ గ్రేస్ మీతో ఎల్లప్పుడూ ఉండాలని మేము ఆశిస్తున్నాము. మరి రాబోయేటువంటి కాలంలో ఈ విశాఖ అగ్రపీఠంలో, విశాఖ మహాపీఠంలో, సఫ్రగన్ డయాసిస్ టుగెదర్ అన్నిటిల్లో కూడా మీ సేవా తత్పరతతో కూడినటువంటి పరిచర్య నూరంతలుగా ఫలించాలని, మరి ముఖ్యంగా మీరు ఆరోగ్యపరంగా శక్తివంతమైనటువంటి సాధనముగా దేవునికి ఉపయోగపడాలని ఆశిస్తూ, మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వశం వెచ్చించినందులకు, మరి ముఖ్యంగా దివ్యవాణి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతితో కూడినటువంటి ఆలోచన మీకు ఎప్పుడు చెరిగిపోలేదు. కావున దానికి ప్రత్యేకంగా మీకు శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను తండ్రి గారు. నేను కూడా చివరి మాటగా దివ్యవాణి యాజమాన్యానికి, మన కార్మికులందరికీ, దీంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి వందనాలు చెబుతూ, అంతకంటే ఎక్కువగా మన దివ్యవాణి వీక్షకులకు, ధర్మదాతలకు ఎంతగా దీన్ని ప్రోత్సహిస్తున్నారంటే అది కూడా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే మీరు అన్నట్టు కరోనా టైంలో మనం చేసింది ఒకటి, ఈ పక్క నుంచి వాళ్ళు ఎంతగా ప్రార్థించారు, ఎంత కానుకలు ఇచ్చారు మనకి గుర్తే కదా. విదేశీ నిధులు పూర్తి ఆగిపోయిన సమయంలో ఉంటుందో ఉడుతుందో అన్న కాలంలో ఎక్కువ మనం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేది. ఇంతకుముందు నెలసరి అన్నట్టుగా అందేసి, కరోనా అయిపోయిన తర్వాత చూస్తే మనకి ఇంకొక సంవత్సరానికి సరిపోయేంత ధనం సమకూరింది. కనుక ఈ విధంగా దివ్యవాణి వీక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా
నేను కూడా శిరం వంచి వందనాలు అర్పిస్తూ మనమందరం ఏక కుటుంబంగా క్రీస్తు భక్తులుగా ఈ కాలంలో అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి మనకి. మన ప్రయాణం సాఫీగా కనుక ఎన్నో శక్తులు, పిశాచ శక్తులు, 7 పడగల సైతాన్ అంటున్నాము. కనుక ఎన్ని వచ్చినా అదరక బెదరక దీవానిచ్చే ప్రోత్సాహంతో విశ్వాసంతో మనమందరం ముందుకు సాగుతూ తీయనైన తెలుగు భాష మాట్లాడి ఈ 2 రాష్ట్రాలు ప్రపంచమంతటా ఉన్నారు. కనుక ఇంత కమ్మనైన తెలుగు భాషలో క్రీస్తు సువార్త ప్రతి ఇంటికి చేరాలని, ఇంటింటికి సువార్త సుగంధం అన్నట్టుగా తర్వాత ప్రతి దేశానికి సుగంధం అంది మన ఈ 2 రాష్ట్రాలు ప్రత్యేకంగా సుగంధ వాసనలు నింపబడి క్రీస్తుని ఎక్కువ మంది ఇంకా ఇప్పటికే చాలామంది నమ్ముతున్నారు. బ్యాప్టిజం తీసుకొని వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు, క్రీస్తు నమ్మారు. దివ్యవాణి ద్వారా కూడా కేవలం కథోలికే కాకుండా స్వార్థ ప్రకటన, ఎవాంజలైజేషన్ జరుగుతుంది. మీకు తెలుసు, చాలామంది రాస్తుంటారు. కనుక ఈ విధంగా దివ్యవాణిక్షలందరూ ఒక కుటుంబంగా కలిసి జీవిద్దాము, కలిసి పనిచేద్దాము, మెలసి క్రీస్తుని ప్రకటిస్తాము. జై దివ్యవాణి. చాలా ధన్యవాదాలు తండ్రి గారు. మీ విశేషమైనటువంటి సమయమును బట్టి మీ ప్రత్యేక విశాలమైనటువంటి హృదయమునకు మేము దాసోహం. చాలా ధన్యవాదములు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, హీస్ గ్రేస్ డాక్టర్ ఉడుమల బాల, ది ఆర్చ్ బిషప్ ఆఫ్ విశాఖపట్నం, వారు మనతో ఉండడం ఎంతో సంతోషం. వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మనతో వెచ్చించి ఉన్నారు. ఏప్రిల్ మాసం 3వ తేదీన జరగబోయేటువంటి పదవీ బాధ్యత స్వీకరణ ఆ ఘట్టమునకు మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో విశాఖ అగ్రపీఠం, మరి ముఖ్యంగా విశాఖ మహాపీఠం అంతా కూడా వారి యొక్క దీవెనలతో శుభప్రదముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.